ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రస్తుతం నాయకత్వ పోరు నడుస్తుందని చెప్పేసి వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి. అది కూడా మరి ముఖ్యంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మధ్య ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లినటువంటి క్రమంలో ఎవరైతే ఈ యొక్క పదవుల కోసం పోటీలు పడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించి కూడా ఒక వార్త నడుస్తుంది. మరి మొత్తానికి ఈ యొక్క నాయకత్వ పోరు మహిళల మధ్య ఏ విధంగా ఉంటుంది, అసలు ఎవరెవరి మధ్య అనేటువంటి విషయాన్ని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా పదవులు ఖాళీగా ఉన్నాయని చెప్పి, అంటే పార్టీకి సంబంధించిన పదవులు కావచ్చు. రేపు 2029లో పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక మాకు ముందే ఈ యొక్క ఏదైతే మంత్రులు కావచ్చు, ఏదో ఒక పొజిషన్ మాకు కన్ఫర్మ్ కావాలంటే ఇప్పుడు కష్టపడాలని చెప్పేసి ఒక్కొక్కరు తాపత్రయపడుతున్నట్టు అర్థమవుతుంది. అందులో ప్రధానంగా ఇప్పుడు పోరు ఎవరెవరి మధ్య అంటే రోజా గారు, మరో పక్క రజనీ గారు, కొత్తగా శ్యామల గారు, వీళ్ళందరి మధ్య వర్గ పోరు నడుస్తుందని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి త్రిముఖ పోరు గురించి మీరేమంటారు? ఈ రోజు కొత్తగా శ్యామలానో రోజానో రజనీనో కాదు కానీ గతంలో నందిగామ సురేష్ గారి మిస్సెస్ మరి ఆయన అరెస్ట్ చేసిన టైంలో ఒక ఆడియో ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర్లు కొట్టింది. అదేంటంటే బేబమ్మే నెక్స్ట్ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి. ఏంటిది, ఏం జరుగుతుంది, అందరికి మైండ్ బ్లాక్ అయ్యే అదనమాట ఆ న్యూస్. ఏంటి, ఎవరు హోమ్ మినిస్టర్ అంటే అంత ఇదిగా ఉందా వీళ్ళకి కనీసం 11 వచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఉన్న 11 మంది అసెంబ్లీకి కూడా వెళ్ళరు. సరే, వాళ్ళ నియోజకవర్గాల్లో ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నారా, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారంటే ఎక్కడ ఏ పేపర్ లో గానీ ఏ న్యూస్ ఛానల్స్ లో గానీ ఎక్కడ వాళ్ళ తాలూకా సంబంధించి ఎటువంటి సమాచారం మనకు ఉండదు. మరి అలాంటిది ఈ రోజున ఇంకొక వ్యక్తి కొడాలి నాని కూడా ఉన్నాడు దీనిలో. మరి ఆ మధ్యం చూస్తే రజనీ ఆవిడ ఎప్పుడో ఒకసారి వస్తుంది, సిఐ గారు అని పెద్ద కేకలేస్తుంది, వెళ్ళిపోద్ది. ఇంకా రోజా వస్తుంది, ఆవిడ వచ్చిందంటే ఏం చేస్తారు, నన్ను ధైర్యం ఉందా దమ్ముందా అని చెప్పేసి 4 మాటలు మాట్లాడితే పక్క వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత చూస్తే కొడాలి నాని పాప మా మధ్య అతనికి ఏదో ఆరోగ్యం బాగాలేదని అందరూ కూడా ఏం జరిగింది కొడాలి నానికి హెల్త్ ఏదో మొత్తానికి తేడా కొట్టేసింది, ఇంకా మళ్ళీ కనిపించాడో కంటికి అని చెప్పి అనుకున్న వ్యక్తి ఎందుకు బయటకు వచ్చాడు మొన్న ఈ మధ్య అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యక్తుల్ని వెతుకుతున్నారు వీళ్ళ ఏదైతే వీళ్ళు ఉన్న ఏరియాలో అనేది వాళ్ళకి వచ్చిన సమాచారం ప్రకారం బయటకు వచ్చి ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నట్టు చెప్పి ఒక మీటింగ్ లో నాకు ఒక 6 నెలలు టైం తీసుకోమన్నారు డాక్టర్లు, ఈ హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నాను కాబట్టి 6 నెలల తర్వాత ఖచ్చితంగా నేను యాక్టివ్ అవుతానని చెప్పేశాడు. ఇంతవరకు ఇంకా వాళ్ళకి ఆచూకీ లేదు. అంటే 6 months అతనే చెప్పేసి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే ఇంకా ఇప్పుడు శ్యామల అన్ని విషయాల్లో హైదరాబాద్ లో కూడా ధర్నాలు చేసింది ఆవిడ. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్ ని ఎవరు మరి స్వయంగా సుప్రీంకోర్టే వచ్చి లొంగిపోమన్న పరిస్థితి. వాళ్ళు ఏం చేశారో అందరికి తెలుసు, వాళ్ళ అరాచకాలు తెలుసు. మరి అలాంటి వ్యక్తులు వాళ్ళు ఏదో సత్య హరిశ్చంద్రులాగా, వాళ్ళు ఏదో సంఘ సంస్కర్తలాగా ఈవిడ ఇక్కడ కూకట్పల్లిలో ఎక్కడో ప్రోగ్రాం పెట్టేసింది. వాళ్ళ కోసం ధర్నా అంట, క్యాండిల్ ర్యాలీలు అంట. ఎలా ఆలోచించాలి అనంటే ఈ రోజున ఆ మధ్య శ్రీరెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్నారని పక్కన పడేసి శ్యామల లాంటి వాళ్ళకి పదవులు ఇస్తున్నారని చెప్పి ఆవిడ కూడా గొడవ చేసింది. వీళ్ళంతా ఇప్పుడు పదవుల కోసం రేపు రాబోయేది మా పార్టీనే, వచ్చేది మేమే, మీరు ఓట్లు వేసినా వేయకపోయినా మాత్రం మా నియోజకవర్గాల్లో మమ్మల్ని మేమే ప్రకటించుకుంటున్నాం అన్నట్లుగా ఉంది వీళ్ళ వైఖరి. అలానే ఉంది. అలానే ఇప్పుడు ఈ శ్యామల అనే ఆవిడ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ రేపు ఎమ్మెల్యే అయిపోయిద్దా, జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇచ్చేస్తాడా, హోమ్ మినిస్టర్ అయిపోయిద్దా అని చెప్పేసి ఒక కంగారు వచ్చేస్తుంది వీళ్ళందరిలో. ఏదైనా జరగచ్చు అని ఈ ప్రజలు అని ఒకరంటే ఇంకొకరు అంటారు, వచ్చేది లేదు చచ్చేది లేదు, అసలు వాళ్ళ పార్టీ కనుమరుగైపోతుంది, ఎక్కడా కూడా ఆ పార్టీ గురించి ఎటువంటి మనుగడ లేదు. ఈ రోజున 11 ఇస్తేనే వాళ్ళు ఇలా ఉంటే రేపు వాళ్ళని అధికారంలో తెచ్చుకుంటామా? ఆల్రెడీ అధికారంలో చూసాం వాళ్ళు ఏం చేశారు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని ఏ విధంగా మనం ట్రీట్ చేయాలి అని అంటే ఖచ్చితంగా రేపు ఏ నియోజకవర్గాల్లో కూడా గెలవనీయకుండా చేయాలి అనేది. కాకపోతే వీళ్ళంతా కూడా ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడిలాగా ముందుగానే కొట్టుకుంటున్నారు. మరి అయితే ఇప్పుడు చూసుకుంటే ఇప్పటికే రోజా కావచ్చు, మరో పక్క విడుదల రజనీ గారు, వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు, రాజకీయాలు మంత్రులు కూడా చేశారు, సీనియర్. మరి వీళ్ళ మధ్య శ్యామల ఇమడగలదంటారా? వాళ్ళు శ్యామలకి రావడానికి స్కోప్ ఇచ్చే అవకాశం ఉంటుందంటారా? వీళ్ళందరూ ఏమో అధికారంలోకి వచ్చాక నేర్చుకొని ఎలా కొట్టేయాలి, ఎలా దోచేయాలి, ఏ విధంగా మనం మళ్ళా అవన్నీ కూడా తెలియకుండా చేయాలి, జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా చేయాలనేది వీళ్ళు క్రిమినల్ బ్రెయిన్ తో బాగానే ఆలోచించారు. కానీ అంతకంటే క్రిమినల్ మైండ్ తోటి ఉంది శ్యామల. మనం చూసాం బెట్టింగ్ యాప్లకి తను ప్రమోటర్ గా పనిచేసింది. తర్వాత కేసులు నడిచినాయి, ఆవిడ్ని బెయిల్ మీద బయటికి తీసుకొచ్చారు. దానికి సంబంధించి వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయడం జరిగింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి మీ వల్ల, మరి ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తారంటే సింపుల్గా సారీ నేనేం చేయలేనని చెప్పిన పరిస్థితి. ఈ రోజున ఎవ్వరో కూడా తక్కువైన వాళ్ళు కాదు వీళ్ళు. రాజకీయ అనుభవం లేకపోయినా అంతకు మించి ఈవిడ 10 ఈ రోజున చూస్తున్నాం. ఎందుకు ఆల్రెడీ రాజకీయ అనుభవం ఉన్న రోజాను రజనీ కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చింది శ్యామల అనేది వినిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఓకే,
మరి అయితే ఎట్టకేలకు మరి వీళ్ళందరూ 2029 అధికారంలోకి వస్తుందంటున్నారు. దానికోసం ఇప్పుడు ముందుగా రిజర్వ్ చేసుకుంటారు. అసలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇలా పదవులు ఏంటి వీటన్నిటి గందరగోళం గురించి? రాదు, మా పార్టీ అయితే వచ్చేది లేదు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏంటి, ఈ రోజు చేస్తున్నది ఏంటి కూడా ప్రజలు చూస్తున్నారు. నిద్ర లేచింది వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద మైనస్. జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయసాయి రెడ్డి బయటకు వెళ్తూ కోటరీ అని చెప్పాడు. ఆ కోటరీ పక్కన పెట్టేస్తే అంతకంటే భయంకరంగా నీచంగా సాక్షి యాక్షి అని చెప్పి ఇప్పుడు కొత్త దానికి నామకరణం చేశారంట అందరూ. ఎందుకంటే నిర్విరామంగా నిరంతరంగా వాళ్ళు చెప్పే అబద్ధాలు ఈ రోజున ఎవరైనా సరే వాళ్ళ ఫేవర్గా రాసుకోవటం ఓకే, ఏదో ఒక రోజు మాట్లాడుకుంటారు, ఆ సందర్భాన్ని బట్టి వదిలేస్తారు. కానీ నిద్ర లేచింది మొదలు వీళ్ళకి అదే పని. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, కూటమి ప్రభుత్వం గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, అభివృద్ధి గురించి, అమరావతి గురించి, పోలవరం పట్టిసీమ వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడే ప్రతిరోజు నిర్విరామంగా వాళ్ళు చేస్తున్న ఈ దుష్ప్రచారం ఏదైతే ఉందో మరి దానికి సోషల్ మీడియా ఒకటి వాళ్ళకు ఉంది. ఇంకోటి మరి ఆ సోషల్ మీడియాలో విపరీతంగా నీచమైన పోస్టులు, నీచంగా ఎవరో మనం ఈ రోజున ఒక మాట మాట్లాడినా కూడా భయంకరమైన కామెంట్లు చూస్తున్నాం. కామెంట్ బాక్స్ లో చూస్తే నీచంగా మరి వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా, వాళ్ళ తల్లి చెల్లి భార్య ఆ బిడ్డలు అందరూ ఉంటారు కదా, మరి వాళ్ళు కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి మనం ఈ విధంగా మాట్లాడొచ్చు అని. కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2029లో వస్తాను అని అనటానికి ఓ మైండ్ గేమ్ తప్పించి ఇంకేం లేదు. అతనికి పెద్ద మైనస్లు ఏంటంటే ఈ క్వార్టరీ అనేది పక్కన పెడితే గతంలో వీళ్ళు పార్టీలోకి వచ్చినప్పుడు డ్యామేజ్ చేసింది కొడాలి నాని వల్లభనేని వంశీ వాళ్ళు. ఈ రోజున రాకుండా చేయటానికి ఈ సాక్షి పేపర్ ఒకటి, ఈ సోషల్ మీడియా ఒకటి, లక్ష్మీ పార్వతి, రోజా, రజనీ, శ్యామల మరి వీళ్ళందరూ ఉన్నారు ఈ బ్యాచ్లో. వీళ్ళందరూ ఎప్పటికప్పుడే ఈ కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరూ బయటకు వచ్చేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడటం పెద్ద చిన్న గౌరవం. ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా వాళ్ళని మనం ఏకవచనంతో సంబోధించకూడదు, గౌరవం ఇవ్వాలి అనేది మర్చిపోయి కామన్ సెన్స్ వాళ్ళు మాట్లాడే విధానమే వాళ్ళని అధపాతాళానికి తొక్కేస్తుంది. థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.